హలో నమస్తే, వెల్కమ్ టు డిడి ఛానల్. ఈరోజు మన వీడియోలో 7 శనివారాల వ్రతం ఉద్యాపన మా ఇంట్లోనే స్వయంగా మేము చేసుకున్నామండి. 7 శనివారాల వ్రతము నోమైతే 7 శనివారాలు కంప్లీట్గా పూర్తయింది. స్వామివారి ఉద్యాపనకి వేళ అయింది. 8వ వారం మేము ఉద్యాపన తెచ్చాము. ఒక 8 మంది ముత్తైదులు పిలిచి వాళ్ళకి భోజనాది కార్యాలన్నీ చేద్దామని ఆ రోజు మేము మార్నింగే 3 o'clockకి లెగిసి స్వామివారి యొక్క పూజా మందిరాన్ని కూడా శుభ్రంగా క్లీన్ చేసుకునే దగ్గర నుంచి మా పని అయితే మొదలుపెట్టాము. ఆ రోజు తెల్లవారుజామున 3 గంటలు లేచాము. లెగిసిన తర్వాత పూజా మందిరంలో ఉన్న చిన్న చిన్న దేవుడి పటాలు అన్నీ కూడా ఒక టబ్బులో వేసి కొంచెం చింతపండు అయితే నానబెట్టి అందులో ఈ సామాన్లన్నీ ఉంచాను. అవి తర్వాత వచ్చి తోముతామండి. అందాక నానితే వాటి మీద ఉన్న జిడ్డు తర్వాత కిలంకం అంతా పోతుంది. పోయిన తర్వాత వాటిని శుభ్రంగా క్లీన్ చేసుకుందాము. ఈలోగా మనం పూజా మందిరంకి వెళ్ళి పూజా మందిరం శుభ్రంగా క్లీన్ చేసేసుకుందాము. ఎందుకంటే పూజా మందిరం శుభ్రంగా క్లీన్ చేసి అన్ని పేపర్లు అవి మార్చుకొని బొట్లు అవి పెట్టుకున్నామంటే స్వామివారికి ఆనందంగా ఉంటుంది. చూడడానికి కూడా చాలా బాగుంటుంది. ఏ పూజ అయినా కార్యక్రమం చేసుకున్నప్పుడు ఇలా మన పూజా మందిరంలో ఉన్న పూజ పటాలు అలాగే పూజ మందిరం ఎప్పుడూ కూడా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. ఫోటోలన్నీ క్లీన్ చేసి తడిబట్టతో ఆరబెట్టానండి. ఇలాగ పూజా మందిరం కూడా తడిబట్టతో శుభ్రంగా ఆరబెట్టాను. ఈ ఫోటోలన్నిటికీ బొట్లు పెట్టుకున్నాము. దానికోసమని నేను అష్టదళ చూర్ణం అని శ్రీచందనం తీసుకున్నాను. శ్రీచందనంలో కొంచెం జవాది పౌడర్ వేశాను. అలాగే డాబర్ గులాబరీ రోజ్ వాటర్ కూడా మిక్స్ చేసి ఒక బడ్డ తీసుకొని ఆ బడ్డతోనే మిక్స్ చేశాను. ఇందులో అయితే నేను వాటర్ అది ఏమీ యాడ్ చేయలేదు. అందులోనే చిన్న పచ్చకర్పూరం కూడా వేశాను. ఇలా సుగంధ ద్రవ్య పరిమళాలతో చేసిన తిలకం అంటే స్వామివారికి చాలా ఇష్టం. కావున నేను ఇలాగే తయారు చేసుకుంటాను. తిలకం దేనికైనా సరే స్వామివారి పటాలకు దీన్ని అలంకరించి బొట్టు పెట్టడం జరుగుతుంది. నేను ఇలాగ ఒక బట్టతో తీసుకొని దాన్ని ఇలాగ బొట్టులా పెట్టాను. ఇది కుంకుమ, ఆడించిన కుంకుమ, స్వయంగా మేమే తయారు చేసుకున్న కుంకుమ అండి. ఏ ప్యాకెట్లు కాకుండా స్వామివారి ఫోటోలన్నిటికీ ఇదే నేను తిలకధారణకి ఉపయోగిస్తాను. ఒకసారి మనం బొట్టు పెట్టిన తర్వాత ఆ బడ్డని రివర్స్ చేసి ఒకసారి ఇలా రౌండ్గా తిప్పితే మనం పెట్టుకున్న బొట్లన్నీ కూడా చూడండి ఎంత రౌండ్గా వచ్చిందో అలా రౌండ్గా తయారవుతుంది. అలా మన పటాలన్నిటికీ కూడా అలాగే పెట్టుకోవాలి. శ్రీ వెంకటేశ్వర స్వామి 7 శనివారాల నోమికి సిద్ధమవుతున్నారు. ఆయన కూడా తిలకధారణ జరుగుతుంది. ఉత్వపుండధారి కదా ఆయన. సో ఆయనకి ఎప్పుడు నిలువబొట్టే పెడతాము. ఇదిగో ఇలా నిలువబొట్టుకి గంధం ముందుగా అలంకరించుకొని దాని మీద కుంకుమ కూడా అద్ది దాన్ని శుభ్రంగా ఇలా క్లీన్ చేసేసుకోవడమే. మొహం అంతా చిన్న బట్టతో కూడా క్లీన్ చేసుకుంటే నీట్గా అందంగా వస్తుంది. చూసారా, ఎక్కడ కూడా ఎగుదిగులు లేకుండా నీట్గా వచ్చింది. అలాగా మన పటాలన్నీ కూడా బొట్లన్నీ అలంకరించుకోవడమే చాలా బాగా అందంగా వస్తాయండి. ప్రతి ఫోటో కూడా కొంచెం ఓపిక పెట్టి మనం చేసుకుంటే ఏదైనా చాలా బాగా తయారవుతుంది. ఏదైనా దేవుడు చూడండి, మన వెండి వెంకటేశ్వరం కూడా తిలకదానం అయితే పెట్టాను. ఇవి వేస్ట్ క్లాత్లు మనకి ఎవరైనా తాంబూలాలతో ఇచ్చిన జాకెట్ ముక్కలు ఏవైనా ఉంటే ఆ వేస్ట్ కాకుండా వాటిని మన పూజా మందిరంలో ఇలా వేసుకొని కింద దాని మీద న్యూస్ పేపర్లు అలాగే శుభలేఖల కార్డు అయితే కొంచెం థిక్నెస్ వస్తుంది. వాటిలో కూడా మన పూజా మందిరంలో ఉంచుకున్నాం అనుకుంటాను. ఏదైనా వాటర్ కానీ పువ్వులు కానీ చెత్త కానీ ఏమైనా ఉంటే అలా ఉంటుంది. ఇవ్వనండి, మా పటాలన్నీ సిద్ధమైపోయాయి పూజా మందిరంలో పూజ కొరకు. సో వాటిలో యథావిధిగా ఎప్పుడైతే ఎక్కడ పెట్టుకుంటామో అక్కడే ఆ స్థానాల్లో మేమైతే ఏర్పాటు చేసుకోవడం అయితే జరిగింది. ఇలాగా మనం సుగంధ ద్రవ్యాలతో మిక్స్ చేసిన ప్రతి ఒక్కటి చూసారా ఎంత బాగా వచ్చిందో. పొట్లు పెట్టి అలా నీట్గా పెడితే ఆ దేవుడి యొక్క మందిరం ఆ అట్మాస్ఫియర్ అంతా కూడా చాలా పాజిటివ్గా తయారయ్యి ఒక ఆహ్లాదభరితంగా ఉంటుంది. అది చాలా బాగుంటుంది, మనసుకు కూడా ఫ్రీగా ఉంటుంది. ఇంక పూజ సామాన్లు తోమేస్తున్నానండి. వెళ్ళి కిచెన్లోకి వెళ్ళి సబీనా చింతపండు మళ్ళీ పెట్టి శుభ్రంగా పూజ సామాన్లన్నీ తోమేసుకున్నానండి. ఇవన్నీ కూడా నేను పూజకు వాడాను. చిన్న చిన్న పటాలు దేవుడి విగ్రహాలన్నీ కూడా శుభ్రంగా క్లీన్ చేసి వాటిని కూడా తుడిచేసి బొట్లు పెట్టి ఎక్కడ పెట్టేసి ఉన్నానండి. ఇది మా ఇంటి యొక్క గౌరమ్మను కూడా అలా ఉంచేయకూడదు. ఏదైనా పూజ కానీ పండగ కానీ పాపం వచ్చినా సరే అమ్మవారిని కూడా శుభ్రంగా తుడిచేసి ఇలాగా పసుపు కుంకుమ వరిపిండితో మంచిగా బొట్లు పెట్టుకుంటే సూపర్గా ఉంటుంది అమ్మవారు. ఈ చిలకల యొక్క లిల్లీ పూల దండలు కూడా నేనే తయారు చేశాను. అవి మన డిడి ఛానల్లోనే వీడియో కూడా పెట్టాను, ఒకసారి వాచ్ చేయండి. సొంతంగా తయారు చేసుకొచ్చి నేనే కుట్టానండి. ఇవన్నీ కూడా పూజా మందిరం చుట్టూ ఇలా నేను డెకరేషన్ చేశాను, కట్టుకున్నాను.
ఇవి కట్టడం వల్ల లిల్లీ పూలు, జాజులు, విరజాజులు అన్నీ కూడా దేవుడి పటాలకి, అలాగే పూజా మందిరం చుట్టూ కూడా ఏర్పాటు చేశానండి. నేనే సొంతంగా తయారు చేసి. బయట నుంచి చేసుకుంటే మనకి అంత ఉండదు, డబ్బులు పోతాయి కానీ మనశ్శాంతి అయితే ఉండదు. దీనివల్ల మనకి అబ్బా చాలా బాగుందని చెప్పి మనసు అయితే ఫ్రీగా ఉంటుంది, గుమగుమలాడుతుంది కూడా, చాలా బాగుంటుందండి. అలాగే స్వామివారికి ఇదిగోండి గైరమ్మ అయితే బొట్లు పెట్టుకొని చక్కగా ముగ్గులు పెట్టుకొని అంతంగా ఉంది, చూసారు కదా, ఇదే మా గైరమ్మ. సో తర్వాత పూజా మందిరాన్ని కూడా నేను మాలతో సొంతంగా తయారు చేశాను, అది కూడా మన డిడిచాల్లో ఉంది. ముందు నేను గులాబీ పువ్వులు అలాగే ఎల్లో కలర్ చామంతులతో పటాలన్నిటికి నిండుగా పెట్టేసుకున్నాను. ఇలా అందంగా 1 by 1 పేర్చుకున్నానండి. దేవుడి పూజా మందిరం అనేది ఇది అయితే గౌరీ పరమేశ్వరు యొక్క పరివారం అన్నీ దేనికి దానికి సపరేట్గా ఉంటాయి. గౌరీ పరమేశ్వరుడు అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి, కోదమ్మ, అలా ఏ నెలకి ఆ నెల సపరేట్గా ఉంటుంది. ఇంకా శ్రీ వెంకటేశ్వర స్వామి అయితే వ్రతానికి సిద్ధమైపోతున్నారండి. ఇదిగో నేను కట్టిన కనకంబరాల గజమాల, ముద్దమాల అరచేతికి పట్టినట్టు వస్తుందండి. 4 రోజులు ఉంది పూజా మందిరంలో అసలు వాడకుండా, అన్నీ కూడా అలంకరించేసి ఎర్లీ మార్నింగే పూజ అయితే కంప్లీట్ చేశాను. ఎర్లీ మార్నింగ్ దీపారాధన చేసుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. సో కాబట్టి నేను ఆల్రెడీ ధూపదీప నైవేద్యాలు, అర్ఘ్యపాద్యాలన్నీ సమర్పించాను. చూసారా, మాలన్నీ వేసేసరికి మంచి గుమగుమలాడుతూ ఎంతో బాగుందండి, చాలా బాగుంది. ధూపం దీపం ఆ రోజు పైనాపిల్ ఉంటే నైవేద్యంగా పెట్టి స్వామివారికి ధూపం దీపం నైవేద్యం హారతి అన్నీ చూపించానండి. ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా కిచెన్లోకి వెళ్ళిపోయి మనకు అతిథులు వస్తారు కదా, అతిథులు శ్రీ వెంకటేశ్వర స్వామి కోసం నైవేద్యాలు అయితే సిద్ధం చేసుకోవడమే. చాలా రకాల నైవేద్యాలు అయితే సిద్ధం చేశాను. ఇవన్నీ వీడియోలో పెడితే లెంత్ అయిపోతుందండి, నేను కొన్ని పెట్టాను. తులసి దళాలు కూడా పంచపాత్రలో మనం వేసుకొని స్వామివారికి అర్ఘ్యపాద్యాలన్నీ సమర్పించామండి. ఉదయాన్ని పూజ ఇలా చేసుకున్నాము మేము. చాలా బాగా మనసుకైతే ఆహ్లాదంగా అనిపించింది. మంచి సుగంధ ద్రవ్యాలు కూడా మనం వాడాం కదా, అలాగే సెంటు కూడా చిన్న బాటిల్ ఉంటాయి, అత్తర బాటిల్ అంటారు, అవి కూడా అక్కడక్కడ మనం స్ప్రింకిల్ చేసామనుకోండి ఆ మందిరం అంతా చాలా బాగుంటుంది. మన తిరుపతిలో ఉన్నట్టు ఫ్లేవర్ వస్తుంది. అగరబత్తులు వెలిగించి అన్నీ చేసి మనసు అయితే ప్రశాంతంగా ఉండి హాయిగా ఉంది. ఇంకా ఆ రోజు మార్నింగ్ అయితే మొదలు పెట్టాము, ఇలా పూజ చేసుకున్నామండి. ఎర్లీ మార్నింగ్ ఇలాగే చేసాము. 7 శనివారాల మార్నింగ్ ఉద్యాపన రోజు ముందు రోజు ఇలా చేసుకున్న తర్వాత స్వామివారికి నీరాజనం కూడా ఇచ్చామండి. శ్రీకాంతాయ కళ్యాణ నివేదినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం గోవింద గోవింద. ఇంకా కిచెన్లోకి అయితే వెళ్ళిపోయానండి. నేనైతే చప్పటి గారెలు వేసానండి. గారెల కోసం ముందుగా నేను నానబెట్టిన పప్పులన్నీ శుభ్రంగా కడిగి గ్రైండర్కి అయితే వేసాను. గ్రైండర్కి వేసిన తర్వాత బూర్లు కూడా ఉండేవండి. మేము పెసరపప్పు ఐబూర్లు అంటాము వాటిల్ని, అలా ప్రసాదం బూర్లా కూడా ఉన్నాము. ఫస్ట్ అయితే పప్పు అయితే రుబ్బేసుకొని చప్పటి గారెలాగా అలాగా వేసానండి. ఫస్ట్ వాయి తర్వాత బూర్లు కూడా రెడీ చేస్తున్నాను. ఇదిగోండి గారెలు అయితే సిద్ధంగా ఉన్నాయి. బూర్లు కూడా వాయి పెట్టి సపరేట్గా పెట్టాను. ఇవి బఠానీలు కూడా ఉడకబెట్టాను పులిహోరలో కొంచెం కలపడానికి. అలాగే కుర్మా కూర తయారు చేయడానికి బఠానీ కుర్మా కూర ఒకటి తయారు చేశాను. ఇంకా పూజ అయితే స్టార్ట్ అయిందండి. 7 శనివారాల వ్రతం పంతులు గారు వచ్చారు. మా వారు మా పాప చేసిందండి 7 శనివారాలు వ్రతము. సో ఆ అమ్మాయి చేత చేయించాము. ఇవ్వండి స్వామివారి కలశం పెట్టి తులసి మాల వేసి అందంగా అలంకరించుకోవడం అయితే జరిగింది. చూసారా పూజా మందిరం అంతా ఎంత నిండుగా ఉందో. పట్టాను కూడా అతిథులు అయితే ఏం చేశారు, స్వామివారి పూజ కొరకు పంతులు గారు అయితే అష్టోత్తరాలతో షోడశ నామ పూజ అంతా కంప్లీట్ చేయడం అయితే జరిగింది. సేమ్ వెంకటేశ్వర స్వామి దిగి వచ్చారు అని అనిపించిందండి మనసుకైతే. చాలా బాగుంది, అద్భుతంగా జరిగిందండి 7 శనివారాల వ్రతము. సరే నీరాజనం కూడా ఇస్తుందండి. నైవేద్యాలు అయితే పులగం, దద్దోజనం, బూర్లు, గారెలు, చక్కెర పొంగలి, పాయసం, పప్పు, అన్నం, సాంబారు, అలాగే ఫ్రై అన్ని రకాలు అయితే చేసామండి. ఈ కలియుగంలో కలవ వెంకటనాయక అంటారు కాబట్టి అన్నం పరబ్రహ్మ స్వరూపం, అన్నంలోనే స్వామివారు ఉంటారు. ఇదేనండి నిదర్శనం. స్వామివారే మా ఇంటికి వచ్చి నీరాజనం తీసుకునే నిదర్శనం. కిరీటం చూసారా దగదగ ఎలా మెరుస్తుందో. ఈవినింగ్ సంధ్యా సమయానికి సాయం
కాల దీపం కూడా పెట్టాను. ఆ టైంలో మా స్వామివారు అయితే మా మనసుకి ఇలా వచ్చి నీరాజనం అయితే అందుకున్నారు అనిపించింది. చూసారా ఎంత మెరుస్తుందో చూడండి, ఆ మొహం కూడా ఎంత బాగుందో. స్వామివారు మా ఇంటికి నిజంగా వచ్చారండి, ఎంతో ఆనందం అనిపించింది. జై శ్రీమన్నారాయణ, గోవిందా గోవిందా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్, షేర్ మీ.